ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గర్విడి మండలం శివరాం గ్రామంలో ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో అక్కడ అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. 18 సంవత్సరాల నిండిన అఖిల అనే మహిళపై ఒక అగంతకుడు మాస్క్ పెట్టుకొని వచ్చి కత్తితో దాడి చేశాడు. సో దీని గురించి మరిన్ని వివరాలు అయితే డీటెయిల్స్ చెప్పేందుకు గ్రామస్తులు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. అంటే కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవాలి. అసలు ఏంటి సార్, అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది? అమ్మాయి డీటెయిల్ అయితే మాకు తెలియదండి. అమ్మాయి అయితే ఇంట్లోకి వెళ్తేప్పటికి అబ్బాయి లోపల ఉన్నాడంట, దుండగుడు లోపల ఉన్నాడంట. లోపల ఉండగానే ఎవరైనా ఆలోచించకంటే కత్తితో పొడిస్తాడు. కత్తితో పొడగానే అమ్మాయి మాస్క్ తీసింది. తీయగానే మా గ్రామస్తులు ఒక అబ్బాయి అని చెప్పి అమ్మాయి గుర్తు చేసింది. అది హాస్పిటల్ రాగానే చెప్పింది, మన ఊరు పలానా అబ్బాయి అని చెప్పింది. చెప్పగానే మేమందరం ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేసింది జరిగింది. పిల్ల యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ఏం చేస్తారు సార్? వాళ్ళు బిక్ పని వర్క్ బిక్ ఇట్టుకుంటారు కదా, బిక్కిటికి పని చేసుకుంటారండి. పనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ అగంతకుడు ముందే చేరాడు ఇంట్లో అంటున్నారు. సో ఎవరైనా గమనించలేదా? సో ముందు నుండి ప్లాన్ చేసుకొని ఇదంతా చేశాడు? గమనించలేదు. ఇంట్లో అయితే ఎవరు లేరు. ఈ అమ్మాయి అయితే వేరే ఇంటికి వెళ్ళిందంట. ఈ అమ్మాయి వేరే ఇంటికి వెళ్తే ఆ అబ్బాయి ఆల్రెడీ ఇంట్లో సొరబడ్డాడంట. సొరబడగానే ఈ అమ్మాయి వెళ్ళగానే అమ్మాయి మీద దాడి చేస్తాడు. దాడి చేసి ఎవరు అలర్ట్ చేశారు సార్ అమ్మాయిని? అంటే హాస్పిటల్ తీసుకురావడం కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ చేయడం కానీ ఎవరు చేశారు? ఆ పక్కన మా అంటే కాపులే ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళు గుర్తించి అమ్మాయిని ఎమ్మటే ఆటోలో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ నుండి తిరుమలకి రిప్రజెంటేషన్ రాశారు. పిల్ల పరిస్థితి ఎలా ఉంది? అఖిల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్పారు? అంటే గాయం ఎంత వరకు అయ్యింది? ఏ ప్లేస్ లో అయింది? కొద్ది కిటికలుగా ఉంది మేడం. ఆల్రెడీ డాక్టర్ గారు స్కాన్ చేశారు. స్కాన్ చేయగానే లేవర్ కొద్ది చిన్న డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొద్ది ఎయిర్ కూడా పాస్ అయిపోయిందంట. అది కొద్ది కీర్ చేస్తాం. 24 hours అబ్జర్వేషన్ ఉంటే కానీ చెప్పలేమని డాక్టర్ గారు స్పందించారండి. మాకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకుడు ప్రవేశించి ఇంట్లో వంట చేయడానికి వెళ్లిన అఖిలపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె అవాక్కైన పరిస్థితి. సో ఏం జరిగిందో తెలుసుకునే లోపు, అంటే ఎవరో ఈయన తెలుసుకునే లోపు ఆ మాస్క్ కూడా రిమూవ్ చేయడానికి తను ప్రయత్నించినప్పటికీ తను తప్పించుకుని, అంటే ఎవరైతే హత్య చేయడానికి ప్రయత్నించాడో తను తప్పించుకునే పరిస్థితి. సో ఇప్పుడైతే ప్రస్తుతం అఖిల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు కూడా సూచించారు. సో మరో 24 గంటలు గడిస్తే గానీ అఖిల పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందనైతే ఇక్కడ తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అయితే మరి కాసేపట్లో ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.